ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఇదే సౌండ్ చాలు. అప్ అండ్ డౌన్ కూడా వద్దు. రాత్రికాల సమయంలో ఈ గృహంలోనికి మనమందరం కూడా యేసుక్రీస్తు నామాన్ని బట్టి కూడుకొని రావడం జరిగి ఉన్నది. కాబట్టి రత్నానందం అన్న, అలాగే అక్కగారు, వారి పిల్లలు, వాళ్ళ అమ్మగారు, మరి దేవుడు వారికి చేసిన మేలులను బట్టి దేవుడు కూడా మరి ఈ యొక్క గృహంలో కూడా యేసుక్రీస్తు నామాన్ని బట్టి కృతజ్ఞత కూడుకుని కలిగి ఉండాలని వారు ఆలోచనతో ఈ రాత్రికాల సమయంలో మరి పెట్టుకోవడం జరుగుతుంది. వారు మాత్రమే కాకుండా సంతోషములో మనల్ని కూడా వారు పిలుచుకొని ఉన్నారు. ఇక్కడ కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటే 34వ కీర్తనలో మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి 34వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేదుము. వారు మాత్రమే సంతోషించకుండా, వారు మాత్రమే ఆనందపడకుండా, వారు సంతోషముతో, వారు సంతోషపడుతూ మనల్ని కూడా ఆహ్వానించి ఉన్నారు. అందుకని ఇక్కడ నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. కాబట్టి వారు మాత్రమే కాదు, ఈ సంతోషము దేవునిని సంతోషపరిచే విధముగా, దేవునిని మహిమపరిచే విధముగా, దేవునిని కొనియాడే విధముగా, అలాగే మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. కాబట్టి వారు ఇంతవరకు దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ కుటుంబ పరంగా కనబడుతున్నారు. ఇప్పుడు సంఘమును అలాగే దేవుని బిడ్డలను, సకల పరిశుద్ధులను వారు పిలిచి దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండాలని వారు కుటుంబం మొత్తము కూడా సంతోషముతో ఏకముగా, మీరు, మనము, వారము అందరము కలిసి దేవుని స్తుతిస్తున్నాం, దేవుణ్ణి గణపరుస్తున్నాం. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం. అందుకని ఈ కూడికలు పెట్టుకోవడం ద్వారా ఆయన నామము ఏమవుతుందంటే ఆయన నామానికి గొప్ప వస్తుంది. ఇంకా ఆయన నామమును గొప్ప చేయదు అంటే ఆయన నామము విస్తరిస్తూ ఉంటుంది అనమాట. మూసుకో మంచివాళ్ళు మీరు. ఆయన నామమును గొప్ప చేయుదము. ఇలా కార్యక్రమాలు పెట్టడం ద్వారా, అలాగే యేసుక్రీస్తు నామమును ప్రకటించడం ద్వారా, పాటలు పాడటం ద్వారా, స్తుతులు చెల్లించడం ద్వారా, సకల పరిశుద్ధులు కూడుకోవడం ద్వారా ఆయన నామానికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లుతున్నాయి. కాబట్టి ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మన మధ్యకు ఆయన వచ్చి ఉన్నాడు. ఈ సంతోషంలో మనం పాల్గొంటున్నాం. ఆయన కూడా ఆయన సంతోషంలో, ఈ సంతోషంలో పాల్గొనడానికి వచ్చాడు, మన మధ్యకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన మన మధ్య ఉండి దేవుడు మనలందరినీ చూస్తున్నాడు. రండి బైబిల్ గ్రంథంలో మనకు కావలసిన మాటలు చూసుకుంటే రండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే,
వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును. ఎవరంటున్నారు ఈ మాటలు చెప్పండి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆ మాట అందరం పలుకుతా వద్దామా? అందరూ కూడా బైబిల్ తెరవండి. బైబిల్ లేని కూడా నాతో పాటు పలకండి. అందరం కలిసి ఈ మాటలు చదువుకుంటా వద్దాం. ఏ మాటలు అంటే, ఎక్కడి నుంచి అంటే, నేను యెహోవాను సేవించెదను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనే మాట చదువుకుంటా వద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. మనందరూ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. అందరం కలిసి పలుకుతా వద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను వినపడాలి. నేనును నా ఇంటి వారును. వినపట్లేదు ఇంకా గట్టిగా. ఇంకా చెప్పండి, అన్నవాళ్ళు వెనకవాళ్ళు కూడా చెప్పండి. నేనును నా ఇంటి వారును. ఇంకా గట్టిగా అరవాలి, ఎందుకంటే తర్వాత భోజనం ఉంటుంది కాబట్టి. గట్టిగా అరిస్తే ఆకలి ఎక్కువ అయిందంట కదా. గట్టిగా అరిస్తే ఆకలి ఎక్కువైంది కాబట్టి ఎక్కువ భోజనం తినడానికి గట్టిగా అరుద్దాం. గట్టిగా అరవాలంటే దేవుని మాటలు పలకాలి. ఇప్పుడు గట్టిగా మనం అందరం కూడా నోరు తెరిచి లోపల పేగులన్నీ కూడా కదలాలంట. దేవుని వాక్యము అరుస్తూ ఉంటే బాగుంటుంది. తగు ఆడతావు కదా, గట్టి గట్టిగా కేకలేస్తావు కదా, గట్టి గట్టిగా పిలుస్తావు కదా పిల్లల్ని. ఎక్కడో ఉన్న వాళ్ళు గట్టిగా నోరు తెరిసల్లా పిలుస్తూ ఉంటాం. వాక్యం దగ్గరికి వచ్చేలకే మనం మాట్లాడడం, గట్టిగా అరవం కదా. ఇప్పుడు అరుద్దాం గట్టిగా. ఏ మాట అంటే ఈజీగా ఉంటుంది కదా ఈ మాట. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాము. అన్న గట్టిగా, నేనును నా ఇంటి వారు. ఇంకా మీరు కూడా అంటలేదు, నేనును నా ఇంటి వారు. ఇంకా అంటలా, ఇంకా రావాలి. నేనును నా ఇంటి వారును. ఇంకొకసారి గట్టిగా పలుకుదామా దేవుని మాటలు. నేనును. ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పండి, చూడకుండా, బైబిల్ చదవకుండా, చూడకుండా ఈజీగా కంఠత వాక్యం వచ్చినట్టు ఉంటుంది కదా. రండి గట్టిగా అందరం, నేనును నా ఇంటి వారిని. ఎవరంటున్నారు ఈ మాటలు? యెహోషువ ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కొంతమంది ఉన్నారు. ఎట్లాగంటే, వాళ్ళు దేవుని సేవించినట్టే సేవించి ఇతర దేవతలను సేవిస్తున్నారు, ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు, ఇతర దేవతలను కొలుస్తున్నారు. అందుకని వారితో ఈ మాట అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. అందుకని అన్నవాళ్ళు బయట ఏమని పెట్టుకున్నారు, రాసుకున్నారు ఒక మాట. ఏ మాట అంట? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సేవించడం అంటే ఏంటి చెప్పండి? స్వీకరించటము. ఇంకా చెప్పండి, సేవించటం అంటే నమ్ముకొనడము. ఇంకా చెప్పండి, సేవించటం అంటే ఆరాధించటము. ఇంకా చెప్పండి, సేవించటం అంటే ఇంకా చెప్పండి, సేవించటం అంటే ఆయనను కొలవటము. ఇంకా సేవించటం అంటే ఆయనను మాత్రమే హృదయంలో పెట్టుకుంటే, హృదయంలో అంగీకరిస్తే సేవించటము అవుతుంది. టీని సేవిస్తాం, ఒకేసారి తాగేస్తావా? టీ ఇచ్చినప్పుడు ఎట్లా తాగుతాం చెప్పండి? ఎట్లా తాగుతాం? వేడిగా ఉంటుంది కాబట్టి. ఎట్లా తాగుతాం చెప్పండి? కొద్ది కొద్దిగా. ఎవరైనా ఒకేసారి నోట్లో పోసుకున్నారా? ఒకేసారి పోసుకుంటే ఎట్లుంటుంది? మొత్తము గొంతంతా ఏమైపోయింది, నాలుగంతా ఏమైపోయింది, కాలిపోయేది. అట్లా కొద్ది కొద్దిగా సేవించటం అంటే నీ జీవితాంతం వరకు ఆయన రోజు సేవిస్తూనే ఉండాలి, రోజు ఆయన్ని ఆరాధిస్తూనే ఉండాలి, రోజు ఆయన్ని కొలుస్తూనే ఉండాలి, రోజు ఆయనను రోజు తింటా ఉండాలి. రోజు సేవించటం అంటే రోజు ఆయన వాక్యములు వింటూ ఉండాలి, రోజు బైబిల్ చదువుతూ ఉండాలి, రోజు దేవుని మందిరానికి ఉన్నప్పుడు అలా ఆదివారము ఆయనను సన్నిధిలోనికి వెళ్ళి సేవిస్తూ ఉండాలి, ఆరాధించాలి, గణపరచాలి, ఆయనను మాత్రమే కొలవాలి, ఆయన మాత్రమే మ్రొక్కాలి, ఆయనకు మాత్రమే సాగిలపడాలి. అందుకని ఆయన అంటున్నాడు, నేను
నా కుటుంబం అంతా యెహోవాను సేవిస్తాం, బ్రతికినంత కాలము ఆయన ఆరాధిస్తాం, బ్రతికినంత కాలము సేవిస్తాం, బ్రతికినంత కాలం ఆయన కొరకు బ్రతుకుతాం, బ్రతికినంత కాలం వాక్యానుసారంగా జీవిస్తాం, బ్రతికినంత కాలం మా హృదయంలో ఆయనకి తప్ప స్థానము ఇంకెవరికి లేదు. అపవాదికి, సాతానుడికి, చీకటికి, పాపానికి, లోకానికి దేనికి లేదు. కానీ ఒక్క దేవుడికి తప్ప ఇంకెవరికి లేదని యెహోషువ చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనను సేవించిన కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అలా సేవించి ఆశీర్వదించబడిన వారు మహానుభావులు, గొప్ప భక్తులు కనబడుతున్నారు. అలా దేవుని సేవించే కుటుంబాలుగా కనబడుతూ ఆస్వాదించబడిన కుటుంబాలలో మనం చూస్తే మొట్టమొదటి కుటుంబం రండి బైబిల్ గ్రంథంలో ఆది కాండము 12వ అధ్యాయము. రండి బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండము 12వ అధ్యాయము మనం చదువుకుంటే, రండి ఆది కాండము దానికంటే ముందుగానే 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఆది కాండము 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు చెప్పండి? ఎవరికి? నోవహుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? నీవును నీ ఇంటి వారును ఎక్కడికి ప్రవేశించమంటున్నాడు? నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుము. ఓడను తయారు చేసుకో నోవహు, ఓడను సిద్ధపరచుకో. నేను జల ప్రవాహమును రప్పించబోచున్నాను, జల ప్రళయమును రప్పించబోచున్నాను. కాబట్టి నీవే నా ఎదుట నీతిమంతుడై ఉన్నావు. కాబట్టి నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ కుమారులను, నిన్ను బట్టి నీ కోడలను, మొత్తము ఎంతమంది అండి? మొత్తం ఎంతమంది? ఆయనకు నోవహుకు ఎంతమంది కొడుకులు? ఎంతమంది కొడుకులు? 3 కుమారులు. కోడలు ఎంతమంది? వివాహమైన తర్వాత కోడలు వచ్చేసారు. కాబట్టి వాళ్ళు 3, వీళ్ళు 3, 6, వీళ్ళిద్దరు భార్య భర్తలు. మొత్తం ఎంతమంది? 8 మందిని. ఈ 8 మంది యెహోవాను సేవించేవారుగా ఉన్నారు. ఈ నోవహు కుటుంబం అంతా కూడా దేవుని సేవించేవారుగా ఉన్నారు. కాబట్టి అందుకనే నోవహు నీ కుటుంబాన్ని రక్షించాలని, నీ కుటుంబాన్ని దీవించాలని, నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని, నీ గురించి ప్రతి ఒక్కరు కూడా తరతరములు చెప్పుకోవాలి. కాబట్టి నేను నిన్ను ఆస్వాదించబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను. కాబట్టి ఏం చేయాలంటే నీ కొరకు ఓడను సిద్ధపరచుకో. లోకములో పాపులైన వారు, నా మాట వినని వారు, నాకు వ్యతిరేకంగా బ్రతికే వారందరూ కూడా ఉన్నారు. వారిని నేను చంపబోతున్నాను, వారిని నేను నాశనం చేయబోతున్నాను. నీవొక్కడు మాత్రమే నచ్చావు. నీ కుటుంబం మొత్తం నాకు నచ్చిన వారు కనబడుతున్నారు. కాబట్టి సర్వనాశనం చేయబోతున్నాను. నీ కుటుంబం, నీ ద్వారా జనములు రావాలని, నీ ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలని ఆ యొక్క నోవహుకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ నోవహు దేవుణ్ణి సేవించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎందుకు ఆశీర్వించబడ్డాడు? ఆయన ఏం చేశాడంటే 6వ అధ్యాయము ఆది కాండము 9వ వచనం చదువుకుంటే, ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎందుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? నోవహుకు ఎందుకు చెప్పాడు? నేను నీ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాను, ఓడలో ప్రవేశించమని అతనికే చెప్పాడు. మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు చెప్పండి? మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా. నోవహు కుటుంబంతో ఎన్నో కుటుంబాలు జీవించిన వారు ఉన్నారు. ఆయనకి ఎందుకు చెప్పాడు చెప్పండి? ఆయనకి ఎందుకు చెప్పాడు చెప్పండి? ఎందుకు చెప్పాడంటారు? అన్ని కుటుంబాలు దేవుడు చూస్తూ వచ్చాడు. కానీ నోవహు కుటుంబము దేవుని సేవించే కుటుంబంగా ఉంది. నోవహు కుటుంబంలాగా మనం కూడా దేవుని సేవిస్తున్నామా? నోవహు కుటుంబంలాగా ఆయనను సేవించే కుటుంబాలు ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఆయన చేసిన లక్షణాలు, ఆయన ఎలా జీవిస్తూ వస్తున్నాడంటే ఆయన నీతిపరుడుగా ఉన్నాడు. మొదటిగా నీతిపరుడుగా ఉన్నాడు నోవహు. రెండవదిగా ఎలాగున్నాడు? ఆయన నిందారహితుడిగా ఉన్నాడు, ఏ నింద లేనివాడుగా ఉన్నాడు. మూడవదిగా ఎలాగున్నాడు? దేవునితో నడిచిన వాడుగా కనబడుతున్నాడు. అందుకనే దేవుడు, నోవహు నేను నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాను, బ్రతికి బట్ట గట్టగలగడానికై
నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను, నేను నిన్ను రక్షించాలనుకుంటున్నాను. కాబట్టి నీ కుటుంబం అంతా కూడా నాకు నచ్చిన వారు, నన్ను సేవించేవారుగా కనబడుతున్నారు. నీతిమంతులుగా కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ నింద లేకుండా కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే ఆయనతో కూడా నడవాలంట. ఎవరితో కూడా నడవాలి చెప్పండి? నోవహు ఎవరితో నడిచాడు? నోవహు దేవునితో కూడా నడిచిన వారు. నడవటం అంటే ఏంటి చెప్పండి? నడవటం అంటే ఏంటి? ఏమండి, నడవటం అంటే ఏంటి చెప్పండి? నడవటం అంటే ఏంటి? ఏమండి, నడవటం అంటే ఏంటి? దేవునితో నడిచినవాడు. నడవటం అంటే ఆయన ఏది చెప్తే అది చేస్తే నడవటం. ఇంకా చెప్పండి, నడవటం అంటే ఏంటి? కలిసి జీవించడము నడవటం అంటే. ఇంకా చెప్పండి, నడవటం అంటే ఏంటి? ఇంకా ఇంకా చెప్పండి. ఆయన కూర్చోమంటే కూర్చున్నాడు అనుకోండి, నడిచినట్లు లెక్క. ఆయన నుంచోమంటే దేవుడు నుంచున్నాడు అనుకోండి, నడిచినట్లు లెక్క అనమాట. ఇంకా నడవటం అంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకోండి, ఆయనతో నడిచిన వారం. నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకోండి, ఆయనతో నడిచిన వారం. పాటలు పాడుతున్నావు అనుకో, రోజు ఆయనతో నడిచిన వారం. మంచిగా బ్రతుకుతున్నావు అనుకోండి, ఆయనతో నడిచిన వారము. యథార్థముగా జీవిస్తున్నావు అనుకోండి, ఆయనతో నడిచిన వారం. మంచి క్రియలు చేస్తూ ఉంటే ఆయనతో నడిచిన వారం. అందుకనే ఈ నోవహు ఆయనతో నడిచిన వాడు కాబట్టి నోవహు గురించి ఈనాటి వరకు కూడా అందరూ చెప్పుకుంటా వస్తారు. వాళ్ళందరూ చనిపోయారు, నోవహు ఒక్కడే బ్రతికాడు. నోవహు కుటుంబం మాత్రమే వారు బ్రతికించబడ్డారు. ఇంకెవరు కూడా బ్రతికించబడలేదు. అందరికీ దేవుడు వాక్యము ద్వారా ప్రకటిస్తూ వచ్చి ఉన్నారు. కానీ నోవహు ఒక్కడు మాత్రమే లోబడుతూ వచ్చి ఉన్నాడు. కానీ నోవహు చెబుతున్నాడు, అయ్యా దేవుడు ఆజ్ఞాపించాడు, ప్రకటిస్తున్నాడు, అయ్యా చెప్తున్నాడు, అయ్యా వినండి, దేవుడు మరి వర్షం రాబోతుందంట, జలప్రళయం రాబోతుందంట, మరి పెద్ద పెద్దవి వస్తాయంట. అప్పటి వరకు కూడా వర్షం లేదు, ఏమీ లేదు, తుఫాను లేదు, వరదలు ఏం తెలియవు. గొప్పవయ్యా ఓ చెప్పేవులే, నువ్వు మాకు చెప్పేది ఏంటని వాళ్ళందరూ హేళనగా మాట్లాడారు, వాళ్ళందరూ తుష్కారంగా మాట్లాడారు, వాళ్ళందరూ తిరస్కరించారు, వాళ్ళందరూ కూడా ఏళంగా వెగ్గాళంగా మాట్లాడారు. అప్పుడు ఓడను సిద్ధపరచుకొని ఆయన తయారు చేసుకుని రెడీ చేసుకున్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రచండమైన వర్షము పైనుంచి కింద నుంచి భూమి నుంచి తుమ్ములన్నీ వేపబడిన తర్వాత నీరన్ని 150 అడుగుల ఎత్తులోకి వచ్చిన తర్వాత ఇళ్ళు తేలుతూ ఆ కొమ్మలు పట్టుకుంటూ ఈ కొమ్మలు పట్టుకుంటూ వాటిని పట్టుకుంటూ వీటిని పట్టుకుంటూ నోవహు కాపాడు కాపాడు, తలుపు తీ, మేము కూడా వస్తామంటే తలుపు లోపల వేయబడింది, గడి వేయబడింది, తాళం వేయబడింది. ఇప్పుడు ప్రయోజనం లేదు. అయ్యో, నోవహు నువ్వు చెప్పినప్పుడు మేము మాట వింటే బాగుండేదేమో, ఆ దేవుడు చెప్పినప్పుడు మాట వింటే బాగుండేదో, మేము కూడా బ్రతికేవాళ్ళమేమో అని కేకలేస్తూ కేకలేస్తూ వారితో పాటు జంతువులు అందరూ కూడా చనిపోయారు. ఒక్కడు మిగల్లా. ఎవరు మిగిలారు చెప్పండి? ఆ భూమి మీద ఆ ప్రళయం వచ్చినప్పుడు ఎవరు బ్రతికారు? నోవహు కుటుంబం మాత్రమే బ్రతికింది. అందరూ ఏమైపోయారు చెప్పండి? అందరూ ఏమైపోయారు చెప్పండి? అందరూ ఏమైపోయారు? చనిపోయారా లేదా? చనిపోయారు లేదా? చనిపోయారు. ఆ కుటుంబం మాత్రమే బ్రతికిందంటే అదే ఆశీర్వాదం. ఆ కుటుంబం మాత్రమే రక్షణ పొందిందంటే అదే ఆశీర్వాదం. నీ కుటుంబంలో కూడా భర్త, నీవు, పిల్లలము అందరూ కలిసి దేవుణ్ణి సేవించేవారుగా నోవహులాగుంటే ఆ కుటుంబం ఆస్వాదించబడతారు, ఆ కుటుంబం దీవించబడేటట్లుగా. అందుకని మరలా ఆయన గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనంలో నోవహు గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చదవండి త్వరగా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు, భయభక్తులు కలిగిన వాడై, విధేయత చూపిన వాడై, దేవుడు చెప్పంగలి విన్నాడు. కాబట్టి ఆ కుటుంబం అంతా అతనితో పాటు తన భార్య, బిడ్డలు అందరూ కూడా రక్షణ పొందారు. అందరూ కూడా ఆశీర్వాదంలోనికి నడిపించబడ్డారు. ఆ తర్వాత చూస్తే వారు అక్కడ చూసినప్పుడు అందరూ శవాలై
కుప్పలు కుప్పలుగా నీటిలో తేలాడుతుంటే వాళ్ళు దేవుని స్తుతించారు. వాళ్ళు దేవుణ్ణి గణపరుస్తూ వస్తున్నారు. ఇది ఆత్మీయ అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా బ్రతికించబడాలి. ఇంకా చచ్చిన వాడవుగా దేవుని కొరకు జీవించకుండా ఆత్మీయంగా రక్షణ పొందకుండా ఉంటే ఆ ఓడలోనికి నువ్వు రావాలి. ఇక్కడ ఓడ దేనికి సాదృశ్యం అంటే పరలోకానికి సాదృశ్యం. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నోవహులాగా దేవుని సేవించే కుటుంబాలుగా, ఎవరైతే నోవహులాగా దేవుని సేవించే కుటుంబాలుగా ఉంటారో వారు రక్షణ పొందిన వారు, రక్షించబడతారు, వారు ఆశీర్వాదం పొందుతారు, వారు పరలోకానికి వారసులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలంటే దేవుని సేవించాలి. ఈరోజు మాత్రమే కాదు, రేపు ఆదివారం సేవించాలి, సోమవారం సేవించాలి. ప్రతి ఆదివారం ప్రతిరోజు ఆయనను సేవించే భక్తులుగా కుటుంబాలుగా కావాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి నోవహు కుటుంబము ఆస్వాదించబడిన సేవించే కుటుంబంగా కనబడుతుంది. కాబట్టి మన కుటుంబాలు కూడా దేవుని సేవించేవారుగా కనబడాలి. మొట్టమొదటిగా నోవహు కుటుంబం దేవుని సేవించారు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. రెండవ కుటుంబాన్ని చూసుకుందాం రండి. బైబిల్ గ్రంథంలోనే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఉందువు. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళిపోయాను. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? అబ్రహాముతో మాట్లాడు. నీవు నీ దేశము నుండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అనగానే ఈయన ఇదివరకు ఎలాంటి వాడంటే విగ్రహారాధికుడు. ఈయన ఇదివరకు ఎలాంటి వాడంటే లోక సంబంధమైన వ్యక్తి. ఈయన ఇదివరకు అబ్రహాము ఎలాంటి వాడంటే పచ్చి విగ్రహాలను అర్పించే వాటిని చూసుకుంటూ ఉండే వాళ్ళ నాన్న ఏది చేస్తే అది చేసేవాడు. దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమై ఉన్నాడో, ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన స్వరము ద్వారా ఆ స్వరాన్ని వింటున్నాడో, వినిన తర్వాత ఏం జరిగింది? 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము ఇక్కడ లోబడ్డాడు. అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము అతని భార్య లోబడి, దేవునికి లోబడి ఆ ప్రాంతం నుంచి ఆ హారాను ప్రాంతం నుంచి అక్కడి నుంచి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళటం జరిగింది. అదే కనాను దేశానికి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇక్కడ అబ్రహాము ఎంతగానో భయభక్తులు కలిగిన వాడుగా, అబ్రహాము ఎంతగానో దేవుణ్ణి సేవించే కుటుంబంగా కనబడుతున్నారు. ఇంకా చూస్తే అబ్రహాము ఎలాంటి వాడిగా ఉన్నాడు? తను దాని భార్య కానీ 22వ అధ్యాయము ఆదికాండము రండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చదవండి. చేయకము నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన. కాబట్టి దేవునికి భయపడేవాడు అబ్రహాము కనబడుతున్నాడు. అందుకని నా మాట వినేవాడు అబ్రహాముగా ఉన్నాడు, నాకు లోబడేవాడుగా అబ్రహాము కనబడుతున్నాడు, అలాగే దేవునికి భయపడేవాడుగా అబ్రహాము కనబడుతున్నాడు. కాబట్టి అబ్రహాము కుటుంబం అంతా దేవుని సేవించేవారుగా ఉన్నారు. కాబట్టి ఎక్కడి నుంచో దేవుడు తీసుకొస్తే కనాను దేశానికి దేవుడు తీసుకొచ్చి 318 మంది సేవకులు, ఆ తర్వాత ఆయన గొప్ప బంగారం వెండి అద్భుత ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆయన దేవుడు వారిని దీవిస్తూ వస్తున్నాడు. వారిని దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతమైన స్థానములో ఈనాటి వరకు కూడా అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు ప్రారంభించబడిన విశ్వాసము, ఆనాడు సేవించిన విధానము ఎంతో చక్కగా అబ్రహాం దేవుని సేవిస్తూ వచ్చి ఉన్నాడు. చనిపోయేంత వరకు దేవుని సేవించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం గురించి మనం ఏమంటామంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి.
కాబట్టి ఆయన ద్వారా మనమందరం వచ్చి ఉన్నాం. అందుకని మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? మొట్టమొదటి పేరు ఎవరి పేరు రాయబడింది? అక్కడ చదువుకుంటే ఏమండి, చదవండి. అబ్రహాము. మత్తయి సువార్త 1:1 చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. డైరెక్ట్గా యేసుక్రీస్తు వంశావళిని మత్తయి రాయొచ్చు కదా, లేకపోతే డైరెక్ట్గా దావీదు కుమారుడని యేసుక్రీస్తు వారి వంశావళిని రాయొచ్చు కదా. అబ్రహాము కుమారుడని ఎందుకు ప్రస్తావించాడు? అబ్రహాము దేవుని కొరకు సేవించే బిడ్డగా, లోబడేవాడుగా, భయభక్తులు కలిగిన వాడుగా, విశ్వాసులకు తండ్రిగా, ఆయన కొరకు జీవించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకనే పాత నిబంధన గ్రంథముతో ముగించబడలేదు, కానీ అబ్రహాం జీవిత చరిత్ర క్రొత్త నిబంధనలో కూడా అబ్రహాము కుమారుడని ప్రస్తావించాడంటే ఎంత ఆశీర్వదించబడిన కుటుంబమో అబ్రహాము కుటుంబం, ఎంత దీవించబడిన కుటుంబమో. అందుకని మత్తయి భక్తుడు మరలా మత్తయి సువార్తలో రాయటం జరిగింది. ఏమండి, ఆయన ఎంత విశ్వాస వీరుడు, ఎంత ప్రార్థనాపరుడో. ఇంకా ఆయన గురించి యెషయా గ్రంథంలో మనం చదువుకుంటే ఆయన గురించి దేవుడు ఒక మంచి మాట చెప్పి 41వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా. దేవుడు అంటున్నాడు. దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడండి? యాకోబు గురించి చెప్తున్నాడు. తర్వాత నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. నా స్నేహితుడైన అంటే ఇప్పుడు అబ్రహాము ఎవరికి స్నేహితుడంట? ఎవరికి స్నేహితుడు చెప్పండి? దేవునికి స్నేహితుడు. అంటే దేవునికి స్నేహితుడు అయ్యేంత స్థితిలోనికి వచ్చాడు. ఎవరు మీకు స్నేహితులు ఉంటారు కదా, ఎవరు మీకు స్నేహితులు చెప్పండి? మీకు స్నేహితులు ఎలా అవుతారు చెప్పండి? ఎలా అవుతారు? ఇప్పుడు మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారనుకోండి, వారి స్నేహితులు ఎలా అవుతారు? మీకు మనకు నచ్చారనుకోండి, వారిని మరి స్నేహితులుగా చూసి కావాల్సిన అన్ని ఇస్తాం, మనం ఇస్తాం, వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి మరి పక్కన ఉంటున్న మంచి స్నేహితులు అనుకోండి, మనం తీసుకెళ్ళి వండుకున్న కూర కూడా వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు వండుకున్న కూర కూడా మనకి ఇస్తారు. మన బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటే, వాళ్ళ బాధలన్నీ మనకు చెప్తూ ఉంటా ఉంటే, మనం వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మనకి చెప్తూ ఉంటాం. అది స్నేహితుల స్వభావం. ఇప్పుడు అంత స్నేహితుడే అంటే ఇంత దగ్గర సంబంధాన్ని పొందుకున్నాడు అబ్రహాం. అంత దగ్గరగా స్నేహితుడే అంటే మన జీవితంలో అది కనబడుతుందా? అందుకనే ఆయన మరలా యెషయా ప్రవక్త ద్వారా నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడైనప్పుడు నేను దేవునికి స్నేహితుడు అవుతాం. ఎప్పుడంటే అబ్రహాములాగా జీవించినప్పుడు, అబ్రహాములాగా మనం బ్రతుకుతున్నప్పుడు మనము కూడా స్నేహితులమే. మనం కూడా దీవించబడిన కుటుంబాలంగా కనబడుతూనే ఉంటాం. మరలా ఈయన గురించి హెబ్రీ భక్తుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము ఆయన గురించి మనం చూస్తున్నాం. రండి బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం చదువుకుందాం. త్వరగా చదవండి. బయలు వెళ్ళెను మరియు అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులే. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ పిలుపునకు లోబడి ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క వాగ్దానమునకు ఆ లోబడి వెళ్ళిపోయి ఉన్నాడు. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా లోబడుతూ వచ్చున్నాడు. 9వ వచనం, విశ్వాసము అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు కూడా ఆ వాగ్దానములోనికి అనగా కనాను దేశములోనికి
కనాను దేశానికి రావటానికి అబ్రహామును బట్టి దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. అతనితో పాటు అతని కుమారుడు దేవుడు అవకాశం ఇచ్చాడు కనాను దేశంలో నివసించాలని. అతనితో పాటు ఇసాకు కుమారుని కూడా యాకోబు కూడా దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. అందుకని అబ్రహామును బట్టి ఇస్సాకు కూడా వచ్చి ఉన్నాడు, ఇస్సాకును బట్టి యాకోబు కూడా వచ్చి ఉన్నాడు. అందుకనే యాకోబుకు, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఈ ముగ్గురికి కనాను దేశంలో నివసించడానికి వాగ్దాన దేశాన్ని దేవుడు ఇచ్చినాడు. అదే కనాను దేశం అన్నమాట. కాబట్టి దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా వారు నా భక్తులుగా నా కొరకు జీవించేవాళ్ళుగా, తండ్రి చేస్తే కుమారుడు కూడా ఇస్సాకు కూడా భయభక్తులు కలిగి నా కొరకు జీవిస్తున్నాడు కాబట్టి లోబడేవాడుగా ఉన్నాడు. ఇస్సాకు లాగా యాకోబు కూడా లోబడే దేవుని బిడ్డగా కనబడుతున్నాడు కాబట్టి అందుకని ఆయన అన్నాడు, ఏమన్నాడంటే నేను అబ్రహాము దేవుడను, తర్వాత రెండవదిగా ఇస్సాకు దేవుడను, మూడవదిగా యాకోబు దేవుడను అని. ఎందుకు అన్నాడంటే వారు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా దేవుని సేవించేవారుగా ఉంటున్నారు, దేవుని సేవించే కుటుంబాలుగా ఉంటున్నారు. అందుకనే అబ్రహాము ద్వారా ఇస్సాకు వచ్చి ఉన్నాడు, ఇస్సాకు కనాను దేశాన్ని అనుభవిస్తూ వచ్చి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యాకోబు వచ్చి ఉన్నాడు కనాను దేశాన్ని. యాకోబు కుమారులందరూ కూడా ఇక్కడ కనాను దేశము దేనికి సాదృశ్యం అంటే పరలోకానికి సాదృశ్యమైనది. వారు దేవుని సేవించే బిడ్డలుగా ఉంటున్నారు కాబట్టి మనము కూడా ఈ లోకములు దేవుని సేవిస్తూ ఆ పరలోకానికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే ఆ కుటుంబం ఆస్వాదించబడిన కుటుంబంగా, లెక్కలేని విస్తారమైన ఆకాశ నక్షత్రముల లెక్కింపజాలనంతగా నీ సంతానం నేను విస్తరింపచేస్తానని దేవుడు చెప్పినట్టుగానే విస్తరిస్తూ వస్తున్నాడు. ప్రపంచ జనాభా ఎంతమంది ఉంటారు చెప్పండి? అబ్రహాము ద్వారా వచ్చిన సంతానం అంతా మనమే, అందరం కూడా. ఎంతమంది జనాభా ఉంటారు మొత్తం మీద చూసుకుంటే? ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇంకా అక్కడక్కడ కూడా లెక్క లేకుండా కొన్ని లెక్కలోనికి రాని వారు కూడా ఉన్నారు మనుషులు. ఏదో సుమారుగా చెప్తా ఉన్నారు, అంటే లెక్క లేదు. ఆయన అంతగా విస్తరింపచేసాడు అబ్రహాము సంతానాన్ని. అబ్రహాము సంతానం నుంచి మనం కూడా ఈ భూమి మీదకి వచ్చిన వారమే. అందుకని దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవుని సేవించాడు, ఇస్సాకు దేవుని సేవించాడు, యాకోబు దేవుని సేవించేవారుగా కనబడుతున్నారు కాబట్టి అబ్రహాము వంశావళులందరినీ దేవుడు ఏం చేశాడంటే దీవిస్తూ వస్తున్నాడు. కాబట్టి యెహోవాను సేవించేవారు కనబడుతున్నారు. మనం దేవుని సేవిస్తున్నామా? దేవుని సేవించాలంటే నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని మందిరానికి వస్తూ ఉండాలి. ఆయనకు దగ్గర అవుతూ ఉంటే ఆయనను సేవించేవారము. గ్లాస్ పట్టుకొని దగ్గర తీసుకొని తాగుతూ ఉంటేనే కదా సేవించేవారు. దేవుని మందిరానికి రాకుండా, ఆయన కొరకు జీవించకుండా, ఆయన సన్నిధిలో గడపడకుండా ఎలా సేవిస్తాము? ఆయనను సేవించేవారంగా కనబడాలి. కాబట్టి నీవు సేవిస్తున్నావా? అది జ్ఞాపకం చేసుకో. మూడవ కుటుంబం దేవుని సేవించే కుటుంబం. ఇందాక చదువుకున్నాం కదా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం త్వరగా. మీరు ఎవరిని సేవించెదరో మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు సేవించున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మూడవదిగా ఏ కుటుంబం కనబడుతుందండి? యెహోషువ కుటుంబం కనబడుతుంది. మొట్టమొదటిగా ఏ కుటుంబం కనబడుతుంది? యెహోవాను సేవించే కుటుంబంగా నోవహు కుటుంబం. రెండవదిగా ఏ కుటుంబము? అబ్రహాము కుటుంబం. మూడవదిగా యెహోషువ కుటుంబం కనబడుతుంది. కాబట్టి అక్కడ మనం చదువుకుంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క 15వ వచనంలో యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. ఎవరిని సేవిస్తున్నావు? ఈయనైతే తన హృదయంలోనికి దేవుణ్ణి అంగీకరించి లోపల పెట్టుకొని సేవిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన భార్య, ఆయనతో పాటు ఆయన బిడ్డలు యెహోవాను అంగీకరించి సేవిస్తున్నారు. నీ హృదయంలో దేవతలున్నారా? నీ హృదయంలో లోకముందా? నీ హృదయంలో పాపముందా?
నీ హృదయంలో అవిధేయత ఉందా? నీ హృదయంలో చీకటి ఉందా? ఇప్పటి వరకు కూడా లోకములో, పాపములో, అవిధేయతలో, దుర్మార్గతలో జీవిస్తూ అట్లాగే ఆ హృదయంలో అనేకమైన పెట్టుకొని దేవుని సేవించకుండా, ఆయన్ని అంగీకరించకుండా, లోపల పెట్టుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండకుండా ఉంటే, నీ హృదయంలో చెత్తా చెదారం ఉంటే ఇప్పటి వరకు ఆయన్ని సేవించట్లేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా సేవించకుండా, ఆరాధించకుండా, కొలవకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఇంకా దూరంగా ఉంటున్నావా? దేవునికి దూరంగా ఉంటే లోక సంబంధమైన వాటిని మనం సేవిస్తున్నాం. దేవుడు లోపలుంటే ఆయనను మనం సేవిస్తున్నాం. మోకరించి ప్రార్థన చేస్తున్నామా? ఆయనను సేవిస్తున్నట్టే. స్తుతులు చెల్లిస్తున్నావా? ఆయనను సేవించినట్టే. రక్షణ పొందుకొని ఉన్నావా? ఆయనను సేవించినట్టే. బైబిల్ చదువుతున్నావా? ఆయనను సేవించినట్లే లెక్క. ఈయన ఏమంటున్నాడంటే, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. ఈయన చేసిన పని, ఈయన ఎలా ఆస్వాదించబడ్డాడంటే, ఈయన ఏం చేస్తూ వచ్చినా అంటే, ద్వితీయోపదేశ కాండము రండి, బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం ఎలా దీవించబడ్డాడు రండి, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. చదవండి. కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించును గనక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతని సంతానమునకు ఇచ్చుదనని ప్రమాణం చేసెను. మరియు యెహోవా మేమును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడుగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశించవు. మోషే మాట్లాడుతున్న మాటలు. యెహోషువ ఏం చేసేవాడు చెప్పండి? యెహోషువ ఏం చేసేవాడు? మోషే దగ్గర పరిచర్య చేసేవాడు. మోషే దగ్గర పరిచర్య చేసేవాడు కాబట్టి పరిచర్య చేసే ఆ యెహోషువ, ఆయన భార్య, ఆయన బిడ్డలు అందరూ కూడా నన్ను సేవిస్తున్నారు కాబట్టి నూను కుమారుడైన యెహోషువ, అతనితో పాటు ఇంకొక ఆయన, ఎవరైనంట? ఇంకొక ఆయన ఎవరు చెప్పండి? కాలేబు. ఈ 2 కుటుంబాలే కనానులోనికి వెళ్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళటానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు యెహోషువ కుటుంబము దీవించబడింది, యెహోషువ కుటుంబము ఆశీర్వదించబడింది. ఇంకెవరు కూడా ఆ కనాను దేశానికి వెళ్ళాలి. కనాను దేశంలో ప్రవేశించడం అనేది మామూలు విషయం కాదు. మోషేకు కూడా అవకాశం లేదు. ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? కాలేబుకు, యెహోషువ, వీళ్ళిద్దరికి ఇచ్చాడు. వీళ్ళిద్దరిలో మరి కాలేబు మంచి ఆయనను చక్కగా ఎలాగ చేస్తూ వచ్చినా అంటే పూర్ణ మనసుతో ఆయనను అనుసరించేవాడుగా కాలేబు కనబడుతున్నాడు. దేవునికి పరిచయం చేసేవాడుగా ఈ యొక్క యెహోషువ కూడా కనబడుతున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పరిచయం చేసే యెహోషువ ఉన్నాడు కాబట్టి యెహోషువను దేవుడు కనాను దేశానికి పంపించాలని అనుకున్నాడు కాబట్టి కనాను దేశానికి తీసుకువెళ్ళాడు. అదే ఆశీర్వాదం. నువ్వు దేవుని సేవిస్తున్నావా? నువ్వు దేవుని సేవిస్తే దీవించబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది. నీ పిల్లలందరూ కూడా దీవించబడతారు. కాబట్టి రత్నానందం అన్న పిల్లలందరూ, అన్న అక్క పిల్లలందరూ కూడా వారిని దేవుడు దీవిస్తూ వచ్చి ఉన్నాడు. వారిని ఎంతగానో ఆస్వాదిస్తూ వస్తున్నాడు. వాళ్ళ అమ్మగారిని బట్టి కూడా, కృపానందం ఆంటీ గారిని బట్టి కూడా వారి ద్వారా అన్న వాళ్ళు రక్షణ పోతున్నారు. అన్న ద్వారా అక్క శిరీష్ అక్క, వారి ద్వారా మరి పిల్లలు అందరూ కూడా వారు పరిచర్య చేసే సేవకులుగా, పరిచర్య చేసే దేవుని బిడ్డలుగా కొనసాగించబడుతున్నారు. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. ఆత్మీయంగా, శరీరీతిగా వారిని దేవుడు దీవిస్తున్నాడు, ఇంకా ఆస్వాదిస్తున్నాడు. ఇంకా వారు పరిచారకులుగానే దేవుని కొరకు నిలబడుతున్నారు. దేవుని మందిరంలో, నడిషైత ప్రార్థనా మందిరంలో ఇప్పుడు మేము కూడా వచ్చి ఉన్నాం. 3 రోజులు వాళ్ళు మాకు పరిచర్య చేస్తున్నారు లేదా? చేస్తున్నారు లేదా? అందరూ చక్కగా అక్కవాళ్ళు, మాకు పిల్లలు కూడా ఎంతగానో ఎదిద్య కూడా సహకరిస్తున్నారు చక్కగా. మరి దేవుని సేవకులకు పరిచారకులుగా ఉన్నారు. ఈ కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించును గాక, ఇంకా ఆస్వాదించును గాక. ఆ పిల్లలందరూ కూడా కావలసిన దేవుడు ఈవులు ఇచ్చును గాక. యెహోషువ కుటుంబానికి ఇచ్చినట్లుగా ఆ ధన్యత ఎవరికి కాదు, దేవుని సేవించే కుటుంబాలకి దేవుడు ఇస్తాడనమాట. అని అంటున్నాడు. యెహోషువ కుటుంబము, కాలేబు కుటుంబమే ఆ యొక్క కనానికి వెళ్తారు. కనాల్లోనికి వెళితే
అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అన్ని సమృద్ధి. ఒక్కొక్క దానిమ్మకాయ ఎంత ఉంటుంది అంటే ఎంత సైజు ఉంటుంది తెలుసా మీకు? ఆ యొక్క కనాను దేశంలో మన దానిమ్మకాయలు ఎంత ఉంటాయి? మనం కొనుక్కునే దానిమ్మకాయలు ఎంత సైజు ఉంటాయి చెప్పండి? ఎంత సైజు ఉంటాయి? కేజీకి ఎన్ని వస్తాయి? 8 కేజీ. 8 కేజీకి 8 కాయలు, 7 కాయలు అవుతాయి. అక్కడ కనాను దేశంలో దానిమ్మకాయ ఇంతలా ఉంటుంది. ఒక కేజీకి 8, 7 వస్తే ఒకటే ఎన్ని కేజీలు ఉంటుంది? 5, 6 కేజీలు ఉంటుందేమో. మన దగ్గర ద్రాక్ష గెల గుత్తి చిన్నదే. అక్కడ ద్రాక్ష గెల వాళ్ళు మోసుకొని ఇంత పెద్ద పెద్ద గెలలంట మోసుకొని రా. అంత దేవుడు పండించటానికి కనాను దేశానికి దేవుడు అవకాశం. అంటే నా ప్రియ బిడ్డలు, నా కనాను దేశంలో నివసిస్తున్న నా ప్రియ బిడ్డలు సమృద్ధితో నింపబడాలి, దీవెనలతో నింపబడాలి, ఆశీర్వాదాలతో నింపబడాలి, నెమ్మదితో దీవించబడాలి, ఆనంద సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండాలని ఆలోచనతో కనాను దేశానికి తీసుకువెళ్ళాడు. అబ్రహాము ఎలాగో జీవిస్తూ వచ్చి ఉన్నాడో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ యొక్క కనాను దేశంలో వారు సంతోషంతో ఉండాలని ఆయన అనుకుంటూ వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ 2 కుటుంబాలకి ఇచ్చాడు. మూడవదిగా యెహోషువ కుటుంబం దేవుని సేవించే కుటుంబంగా ఉంది. దీవించబడ్డారు. వారు దేవుని కొరకు సేవించేవారుగా ఉన్నారు. మొట్టమొదటిగా నోవహు కుటుంబం దేవుని సేవిస్తున్నారు, ఆశ్రయించబడిన కుటుంబం. రెండవదిగా ఏ కుటుంబం? అబ్రహాము కుటుంబం దేవుని సేవించే కుటుంబంగా ఉంది, వారు ఆశ్రయించబడ్డారు. మూడవ కుటుంబం యెహోషువ కుటుంబం దేవుని సేవించే కుటుంబంగా ఉంది, వారు ఆశ్రయించబడిన కుటుంబంగా. నాలుగవ కుటుంబాన్ని చూసుకుందాం. రండి బైబిల్ గ్రంథంలో నుంచి మనం అందరం కూడా చదువుకుంటే రండి. కీర్తనల గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుకు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుంది. త్వరగా చదవండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. కాబట్టి ఇక్కడ ఈ మాటలు ఏమంటున్నారంటే దావీదు అంటున్నాడు. దావీదు ఏమని అంటున్నాడు అంటే, దేవా నీ దాసుడు నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా వారిని ఆశీర్వదించుము. నాలుగవదిగా దావీదు కుటుంబము దేవుణ్ణి సేవించే కుటుంబంగా, దేవుణ్ణి సేవించే ఆరాధించే కుటుంబంగా, భయభక్తులు కలిగిన కుటుంబంగా, దేవుని మందిరానికి వెళ్ళే కుటుంబంగా కనబడుతుంది. కాబట్టి ఆ కుటుంబం ఆస్వాదించబడిన కుటుంబంగా కనబడుతుంది. ఆయన భార్య పిల్లలు అందరూ కూడా నా సన్నిధిలో కనబడాలయ్యా, నీ సన్నిధిలో కనబడాలయ్యా. పిల్లలందరూ కూడా నీ సన్నిధిలో మేమందరం కుటుంబం కనబడాలి. అట్లా నీ సన్నిధిలోనే కనబడితే నా కుటుంబము నీ ద్వారా ఆశీర్వదించబడుతుంది. దేవుని దావీదు యొక్క సంకల్పం ఏంటంటే, దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే నా కుటుంబము దేవుని సన్నిధిలో కనబడుతున్నారో అప్పుడు నా కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నా కుటుంబము దీవించబడుతుంది. ఏమంటున్నాడు ఆయన దావీదు? దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని. నా కుటుంబం అంటే ఎవరెవరు వస్తారు చెప్పండి? కుటుంబం అంటే ఎవరెవరు వస్తారు? నా కుటుంబము నిత్యం నీ సన్నిధిలో ఉండునట్లుగా. కుటుంబం అంటే భార్య, భర్త, ఇంకా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అత్తమ్మలు, మామములు, మామయ్యలు, ఇంకెవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా ఉంటున్నారు. ఆ కుటుంబం అంతా ఆయన సన్నిధిలో గడిపితే వారు ఎప్పటికైనా ఆశీర్వాదం పొందుతారని దావీదు అనుకుంటున్నాడు. అయ్యా, అందుకనే నా కుటుంబం అంతా నీ సన్నిధిలో గడిపితే చాలయ్యా, నీ మందిరంలో గడిపితే. అందుకని మందిరానికి వెళ్ళాలి ప్రతి ఆదివారం. మందిరం మానుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఒకవేళ ఆయన సన్నిధిలో గడపకపోతే ఆశీర్వాదాలు కోల్పోతాం. అందుకని ప్రతి ఆదివారం ఏం చేయాలి? మనము, తన భార్య, పిల్లలు దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, వాక్య ప్రకారంగా అనుభవిస్తూ, వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉండాలి. ఇట్లా దావీదు దేవుని సేవించే కుటుంబంగా,
ఎందుకు ఆశ్రయించాడు దేవుడు ఆ దావీదుని అంటే, ఆయన చేసిన పని ఏమిటంటే అపోస్తుల కార్యములు. దావీదు చేసిన పని దేవుడు ఎందుకు దావీదును ఆస్వాదించి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చదవండి. అపోస్తుల కార్యములు. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసరణ మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. అందుకని దావీదు కుటుంబాన్ని దేవుడు అంతగా దీవించడానికి గల కారణం ఏంటంటే, అతడు దేవుని యొక్క ఇష్టానుసారుడు, అలాగే దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడు. ఎంతమంది కొడుకులు? మొత్తం అన్నదమ్ములు మొత్తం 8 మంది ఉన్నారు. 8 మంది ఉంటే సమూయేలు ఇతను రాజేమో, ఫస్ట్ వాడు రాజు, రెండో వాడు రాజు, మూడో వాడు రాజేమో అని చెప్పేసి అతన్ని చేద్దాం అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఇతను కాదు, ఇతనొద్దు, ఇతను కాదు, ఇతనొద్దు. మరి ఎంతమంది అయ్యా? నేను చెప్తున్నాను, నేను కనుగొన్నాను ఒకతన్ని, అతడే చివరివాడు దావీదు. అయ్యా సమూయేలు, నువ్వైతే పై రూపాన్ని చూస్తున్నావు, నేనైతే ఏం చూస్తున్నాను? హృదయ అంతరంగమును చూస్తున్నాడు. దేవుడి రాత్రి కాల సమయంలో నీ హృదయ అంతరంగమును చూస్తున్నాడు. నీవు ఎలా ఉండవు దేవుని ఎదుట, అది జ్ఞాపకం చేసుకో. నీ హృదయ అంతరంగం అంతా చూసినప్పుడు దేవునికి ఇష్టముగా ఉండాలి, దేవుని ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉండాలి, దేవుని ఉద్దేశములు నెరవేర్చే దావీదులాగా మనం కనబడాలి. అప్పుడు దీవించబడతాయి మన కుటుంబాలు, ఆస్వాదించబడతాయి మన కుటుంబాలు. అందుకని దావీదు కుటుంబం దీవించబడింది, ఆస్వాదించబడింది. తర్వాత శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు తర్వాత వచ్చినాయిలేనండి, అది తర్వాత విషయం. కాబట్టి దేవుడు పై రూపాన్ని చూడడు, లోపల చూస్తాడు. ఆయన సేవిస్తున్నామా నిజంగానే కరెక్ట్గా మనం సేవించే వారంగా ఉంటున్నాం. అందుకని ఆయన దేవుని సన్నిధి, ఇంతగా నీవు నన్ను దీవించావా, నేను ఏ పాటిని వాడనన్నాడు. ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథంలో 8వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తనలు 8వ కీర్తన 4వ వచనం చదువుకుంటే ఏమంటున్నాడు దావీదు? చెప్పండి, చదువుదాం. 8వ కీర్తన 4వ వచనము, నీవు మనుషును జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు. అంటే దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఇంతగా రాజుగా చేసి ఉన్నందుకు, ఇంతగా నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నందుకు నేను ఎంతటి వాడను. దావీదు తగ్గించుకున్నాడా లేదా? ఏమండి, దావీదు తగ్గించుకున్నాడా లేదా? గొప్పవాడైన రాజు అయినా ఆయన ఏం చేశాడు? దీనుడుగా కనబడుతున్నాడు. ఈ దీనుడైనా నీవు ఇంతగా హెచ్చిస్తున్నావంటే నేను ఏ పాటి వాడని? అయ్యా, నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంతటి వాడు. నువ్వు మనుషుని నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నేను ఎంతటి వాడు. అన్నదమ్ములు ఉన్నారు, పెద్దవాడు ఉన్నాడు, పెద్దవాడు గొప్ప సైన్యాధికారి, వాడికి ఇవ్వచ్చుగా పదవి, ఎందుకు ఇవ్వలేదు? దేవుడు హృదయాన్ని చూస్తాడంట. దేవుడు హృదయ రహస్యాలను దేవుడు ఎరుగుతాడంట, హృదయ రహస్యాలు చూస్తున్నాడంట. అప్పుడు చూసి దేవుడు, వీళ్ళందరూ ఏడుగురొద్దు, చివరివాడైనా దావీదు నాకు కావాలి, నా ఇష్టానుసారుడైన మనిషి. అందుకని కుటుంబాన్ని దేవుడు దీవించాడు. నీ కుటుంబం, నా కుటుంబం ఈ రాత్రి కాల సమయంలో దేవుని సేవించే కుటుంబంగా ఉంటే ఆశీర్వదించబడిన కుటుంబాలుగా దేవుడు చేయునుగాక. 5వదిగా కుటుంబాన్ని చూసుకున్నారని దినవృత్తాంతముల గ్రంథము, బైబిల్ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 14వ వచనం చివరిగా చూసుకొని ముగించేద్దాం. రండి, బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం. అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఎవరి ఇంటిలో మందసం ఉందంట? చెప్పండి, ఓబేదెదోము. చెప్పండి, ఓబేదెదోము. ఏమని రాయబడింది అక్కడ మాట? ఆ పేరు ఓబేదెదోము. ఎవరు పెట్టుకోరేం కదా ఈ పేరు, ఎవరు పెట్టుకోరు కదా, అసలు పలకడం రాదు కదా. అప్పుడప్పుడు నా పేరు కూడా కొంతమంది పలకడం రాదు. ఫినిహాస్ అంటే శ్రీనివాస అనేవాళ్ళు అనమాట. ఫినిహాస్ అంటే తెలియదు కొంతమంది. అహరోను కొడుకు, ఏలియాజరు కొడుకు ఫినిహాస్ అని, ఇట్లాంటి పేర్లు కూడా కొంతమంది పెట్టుకో. కానీ మంచివాడు ఓబేదెదోము, మంచి భయభక్తులు కలిగినవాడు, దేవుని కొరకు జీవించినవాడు, నమ్మకంగా ఉన్నవాడు. అతని ఇంట్లో ఏం పెట్టారంట? ఏం పెట్టారు?
ఏమన్నా నాశనం ఏం పెట్టారు? దేవుని యొక్క మందస్సము పెట్టబడి ఉన్నది. ఏంటి ఆ మందస్సం? మందస్సములో ఏముంది? ఏమని చెప్పండి? ఏముంది? హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 4వ వచనంలో మందస్సంలో ఏం పెట్టారంటే చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. ఎందుకు ఓబేదేదోము ఆ కుటుంబం ఆశీర్వాదం పొందుకున్నారంటే ఆ కుటుంబంలో మందస్సం ఉంది. మందస్సంలో ఏముంది? మందస్సం అంటే పెట్టె. ఆ పెట్టెలో ఏముంది? చదవండి. 9వ అధ్యాయము 3, 4 వచనాలు. 3, 4 వచనం చదవండి. అందులో సువర్ణ ధూపార్తి అంతటను బంగారు రేకులను, తర్వాత తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో ఏముంది? మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండెను. ఏముందంట? మందస్సంలో ఏముందంట? ఆ మందస్సంలో మన్నా గల బంగారు పాత్ర, ఆ తర్వాత చిగిరించిన అహరోను కర్ర, మరొకటి ఏంటిదింట? నిబంధన. టోటల్గా మనం చూసుకుంటే ఆత్మీయ అర్థము నిబంధన పలకలు, ఆత్మ సంబంధమైన వాక్యములు. నీ ఇంట్లో వాక్యం ఉండాలి, దేవుని వాక్యం. నీ హృదయంలో వాక్యం ఉంటే ఆస్వాదించబడతావు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, కుటుంబంలో దేవుని వాక్యంతో నింపబడాలి. అందుకని వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యాన్ని పాటిస్తూ ఉండాలి. నీ దగ్గర ఏముండాలంటే మందస్సం ఉండాల్సిందే. ఏముండాలంట? మందస్సం ఇది ఈక్వల్ టు ఏమిటి? వాక్యము. వాక్యం ఉందా? చదువుతున్నావా దీన్ని? ఆదివారం రాంగలు అయిపోయిన తర్వాత, మందిరం అయిపోయిన తర్వాత, ఇక దీన్ని మందిరంలో అయిపోయిన తర్వాత ఆ యొక్క ఈ బైబిల్ని పక్కన పెట్టేసి ఇంకేం చేస్తాం? టీవీ ఆన్ చేస్తాం కదా. ఇక మనం దీన్ని బైబిల్ని చదవను కూడా చదవం. ఇక లేకపోతే లోక సంబంధమైన ముచ్చట్లే కదా. కానీ అది వద్దండి. నీ దగ్గర వాక్యం ఉండాలి, నా దగ్గర వాక్యం ఉండాలి. దేవుడు కోరుకున్నాడు నీ దగ్గర మందస్సం కనబడాలి. వాక్యం అనే మందస్సు ఉందా? ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మనం కనబడతాం. అందుకనే ప్రతి ఒక్కరు వాక్యానికి విలువేయాలి. అందుకనే ప్రతి ఒక్కరు బైబిల్కి విలువేయాలి. బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తూ విన్నది విన్నట్టుగా వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే హృదయంలో మందస్సు ఉంది. అప్పుడు దీవించబడతాం. వ్యక్తిగతంగా కుటుంబంలో మందస్సు ఉందా? కుటుంబం దీవించబడుతుంది. దేవుని సంఘంలో మందస్సు ఉందా? సంఘం దీవించబడుతుంది. సమాజంలో మందస్సు ఉందా? ప్రతి ఒక్కరి దగ్గర సమాజం దీవించబడుతుంది. కాబట్టి 5వదిగా ఓబేదేదోము కుటుంబం ఆశీర్వాదం పొందినట్లుగానే మన దగ్గర కూడా మందస్సు ఉండాలి. మందస్సు అంటే ఏంటి చెప్పండి? ఏదేదో చెప్పాడే. మందస్సు అంటే ఏందో? మందస్సమా లేకపోతే ఇంకేంటి? లేకపోతే మాంసమా అని అనుకుంటున్నారా? మందస్సమా మాంసమా? ఏది ఉండాలి? మందస్సం ఉండాలా మాంసం ఉండాలా? మందస్సు ఉండాలి. ఈ వాక్యం కొరకు వాక్య ప్రకారంగా జీవించేవారంగా. మొట్టమొదటి కుటుంబం ఆస్వాదించబడిన కుటుంబాలు. మొదటి కుటుంబం ఏది? నోవహు కుటుంబం. రెండవ కుటుంబము అబ్రహాము. మూడవ కుటుంబము యెహోషువ కుటుంబం. నాలుగవ కుటుంబము దావీదు కుటుంబం. ఐదవ కుటుంబము వీరందరూ దేవుని సేవించే కుటుంబాలుగా ఉన్నారు. మనం కూడా దేవుని సేవించే కుటుంబాలుగా ఉన్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. ప్రకటనలు ఏమంటే అందరికీ మీకు ముగింపు ప్రార్థన చేసే ముందుగా ప్రకటన అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. మరి భోజనాలు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిన కోరుచు. రేపు ఉదయకాల సమయంలో ఎల్షద్దాయి ప్రార్థనా మందిరంలో 10 గంటలకు ఆరాధన ఉంటుంది. మీరందరూ కూడా రావచ్చు. కొత్త వాళ్ళు, వచ్చిన వాళ్ళు, నేను కూడా మీ మధ్య ఉంటాను. వాక్యం వినటానికి ఎల్షద్దాయి ప్రార్థనా మందిరానికి మీరు రావాల్సిందిగా కోరుచున్నాం. 10 గంటలకు ఉంటుంది ఆరాధన. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. మోకరిద్దాం. మోకరించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆశీర్వదించిన తర్వాత మీకు అందరికీ ప్రేమ విందు ఉంటుంది. ప్రేమ విందులో పాల్గొనండి. మోకరిద్దాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నేను కూడా అయ్యా దావీదులాగా, నేను కూడా అయ్యా మేమందరము కూడా అబ్రహాములాగా సేవించేవారుగా ఉంటాం. మా కుటుంబాలు ఆస్వాదించండి.
మా కుటుంబాలను ఆత్మీయంగా ఆస్వాదించమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. నేను కూడా ప్రభా నోవాహులాగా ఉంటాను, నేను కూడా అబ్రహాములాగా ఉంటాను, నేను కూడా ఒబేదెదోములాగా ఉంటాను, నేను కూడా దావీదులాగా ఉంటాను, మేము కూడా యెహోషువలాగా ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మహాతండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వచ్చిన వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యము హృదయంలో భద్రపరుస్తాడు. అల్పుడు నేను ఎందుకు పనికిరాని మాట 5 కుటుంబాలు తీసుకుంటూ వచ్చి ఉన్నారు. మీరు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. ఉదాహరణకు వాళ్ళందరి కుటుంబాలను బట్టి మేము కూడా అలాగే జీవిస్తూ ఉండగలుగుటకు మాకందరికీ ఇవ్వండి. రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవిస్తురండి. ఈ ప్రార్థనా కూడికను, కృతజ్ఞత కూడికను మీరు పెట్టుకుని ఉన్న వీరందరి కొరకు, రత్నానందం అన్న కొరకు ప్రేమించిన అక్క శిరీష అక్కను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రీచెల్లి ప్రణమిత ఆనందం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. యదిత్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రిప్సీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరికీ తల్లిగా పెద్ద దిక్కుగా ఉంటున్న నిదాసురాలు కృపానందం ఆంటీ గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. వృద్ధాప్య దశలో ఉన్నారు. ఆరోగ్యము, శక్తి, బలము కుమరించండి. బీపీ, షుగర్ నుంచి విడుదల కలిగించండి. మీరు ముడుతురండి. ఆమె ద్వారా ఆమె కుటుంబం అంతా ఆస్వాదించబడిన కుటుంబాలుగా ఉంటున్నందుకే మీకు వందనాలు. ఇంకా ఆమె కుటుంబాలను దీవించండి. ఎంతమంది పిల్లలు ఉన్నారో, పెద్ద కుమారుడు, కుమార్తెలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవిస్తురండి. ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. రత్నానందం అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాధ్యత వహిస్తున్నాడు తండ్రి. ఎల్షద్దై ప్రార్థనా మందిరంలో ఆత్మీయంగా నిలబెట్టుకోండి. బలమైన పాత్రగా వాడుకోండి. సహకరిస్తున్నాడు దాసుడు కుమారుడు యదిత్య కొరకే ప్రార్థన చేస్తున్నాడు. సేవకులకి, కుటుంబానికి సహకరిస్తున్నాడు. ఈ కుటుంబం అంతా కూడా సహకరిస్తున్నారు. వారి కుటుంబాలను దీవించండి. మేము కాదు దీవించండి, మీరే దీవించగలిగే దేవుడు, మీరే ఆస్వాదించగలిగే దేవుడు ఇంకెవరు లేరు నాయన. అందుకోసం ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అడుగుచున్నాం. ఈ కుటుంబంలో కొదువులు, కొరతలను తీరుస్తురండి. ప్రవణిత కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం దయచేయండి. ప్రయత్నం చేస్తుంది, రాస్తుంది ఎగ్జామ్స్. భవిష్యత్తు కొరకు కూడా, వివాహ విషయంలో కూడా నిశ్చితమైతే మంచి భర్తను మీరు చూపించండి. వివాహము జరుగుటకు సహాయం చేయండి అయ్యా. మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభా ప్రతి మాట కూడా నెరవేరుస్తురండి. ఆశీర్వాదాలతో నింపబడాలి. కుటుంబం అంతా జ్ఞాపకం చేసుకోండి. పాపను జ్ఞాపకం చేసుకోండి. చిన్న పాపను కూడా జ్ఞాపకం, చదువుతుంది 10th క్లాస్ ఈ సంవత్సరం. బాగా చదువుట జ్ఞానంతో నింపండి. తగినంత జ్ఞానంతో నింపండి. బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి. యదిత్య కొరకు కూడా ఎగ్జామ్స్ బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నాడు. 2nd ఇయర్ 4th ఇయర్ నాయన మంచి మార్కులతో చక్కగా మంచి మార్కులు ఇచ్చినందుకే కృతజ్ఞత కూడుకుని వారు పెట్టుకొని ఉన్నారు. అందరి కొరకు వారు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. తండ్రి దీవించిన, ఆస్వాదించండి, కనికరించండి, కృపతో నింపుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా క్షేమకరంగా తీసుకొచ్చి ఉన్నారు. రాత్రి చక్కగా జరిగించారు. రేపు పరిచర్లు కూడా తోడుగా ఉండండి, సహాయం చేయండి. యానివర్సరీ మీటింగ్, కృతజ్ఞత కూడిక, VBS చక్కగా జరిగినందుకు ప్రేమ విందులో మీరు సహాయం చేయమని, అందరూ కూడా పాల్గొనడి కృప జీవించమని, ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరును దీవించండి. ఎందరైతే వచ్చి ఉన్నారో వారందరిని ఆస్వాదించండి. నోవు కుటుంబంలాగా, అబ్రహాం కుటుంబంలాగా, ప్రభు దావీదు కుటుంబంలాగా, ఒబేదెదోము కుటుంబంలాగా, దేవా యెహోషువ కుటుంబంలాగా వారిని దీవించినట్లుగా నీ కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించమని, మీ కృపా కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని, కనికరం ప్రేమించమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, సన్నిధి, కృపా కాపుదల భద్రత ఇప్పుడు నెల్లప్పుడు వచ్చిన కుటుంబాలకు, ఈ కుటుంబానికి వచ్చిన ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధుల కుటుంబాలకి సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై
శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలులని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్. భోజనాల కొరకు ప్రార్థన చేయండి. భోజనాల కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత ఒక పాట పాడుకుంటూ ఉంటాం. పాట పాడుతున్నప్పుడు ఇవన్నీ మీ కొరకు సిద్ధపరుస్తారు. బఫే సిస్టమ్ మీ కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నది. అది మీరు భోజనం చేయవలసిందే కోరుచున్నాం. ఈలో పాట పాడుతూ ఉంటాం, మీరు అందరూ లేగవలసిందే కోరుచున్నాం. ప్రేమగా తండ్రి, పరిశుద్ధ భోజనాలు సిద్ధపరిచారు. వారు ప్రేమతో వచ్చిన వారందరికీ వారికి ఇచ్చిన సమృద్ధిని బట్టి వందనాలు. 30 అంతలు 60 100 ఫలింపు దయచేయండి. ఆస్వాదించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీరు ఆస్వాదించినట్లుగానే ఆహారాన్ని మీరు ఆస్వాదించండి. ఈ ఆహారం తినిచిన రాత్రి కాలసం ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేక ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి. నీ పరిచర్లో రేపు ఆదివారం వాడుకోండి. బలమైన పాత్ర లేని వారు కూడా ఆహారాన్ని ఇవ్వమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం పాట పాడుకుందాం. కూర్చోండి. తర్వాత మీరు సర్దుకుంటా ఉంటే లేచి మనమందరం కూడా నీవెన్నాళ్ళు 2 తలంపులతో 375వ పాట సంఖ్య చూద్దాం. ఒకసారి నెంబర్ చెప్పండి. 378 పాట సంఖ్య. 378 పాట సంఖ్య. 375 పాట సంఖ్య. 378 375. ఇలా మీరు సర్దుకుంటా ఉన్నాడు. ముందుకు సర్దుకోండి. ముందుకు సర్దుకోండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ముందుకు సర్దుకొని కూర్చోండి. ఈలోపు మీకు బఫే సిస్టమ్ ఏర్పాటు. నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడచెదవివో. నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడచెదవివో. యెహోవా దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడచెదవివో. 2 తలంపులతో కుంటి కుంటి నడచెదవివో. మనం
నోట వంచన లేకుండా మనం తీర్మానించేదామిప్పుడే. మన నోట వంచన లేకుండా మరుగైన పాపములన్నిటిని మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవివో. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మారు మనసు పొందేదామిప్పుడే. జీవితము సమూల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవివో. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా